హాయ్ ఫ్రెండ్స్, టుడే మార్నింగ్ నా యొక్క సాధన చేసిన తర్వాత నేను తీసుకునే యొక్క ఫుడ్ ఇవి నైట్ 7-7:30 కల్లా నానేస్తా. బాదం 6, జీడిపప్పు 6, ద్రాక్ష 10. ఇవి నానేసిన వెంటనే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ బాదం శుభ్రంగా కడిగి తొక్కు తీసుకుంటాను. ఈ యొక్క జీడిపప్పు పాల్లాగా అయిపోతుంది, అవి 1-2-3 సార్లు కడుగుతాను, అవి తీసుకుంటాను. ఈ ద్రాక్ష అట్లే తినేస్తూ ఆ నీళ్లు కూడా తాగేయాలి. తర్వాత పిస్తా ఒక 10 తీసుకుంటాను. తర్వాత ఖర్జూరం ఒక 4 పీసులు. తర్వాత వీలు ఉండేదాన్ని బట్టి అమృతపాణి 1. అందువల్ల మీరు చేయాల్సిందే ఒకటి మళ్ళీ మర్చిపోకండి. మ్యాక్సిమం ఉదయాన 3-3:30 ఆ టైంలో వేయండి. ఎందుకంటే అది బ్రహ్మ ముహూర్తం. నా దినచర్య నేను చెప్తాను, మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోండి. నేను ఎర్లీ మార్నింగు మ్యాక్సిమం 3 చిలకలు వేసేస్తాను. నా కార్యక్రమాలు చేసుకొని స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యి నేరుగా గ్రౌండ్కి వెళ్ళిపోతాను. మ్యాక్సిమం 7 కిలోమీటర్ 8 కిలోమీటర్ 10 కిలోమీటర్లో కొట్టేస్తా. ఎందుకంటే నాకు ఆ టైంలో ఏంటంటే అది బ్రహ్మ ముహూర్తం కనుక ఆకాశం చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంటుంది. ఎందుకంటే మన యొక్క భూమి ఇసుక రేణు కంటే సూక్ష్మమైంది. ఈ విశ్వంలో మనం ఎక్కడి నుంచో పుట్టాము, ఎక్కడికో వెళ్ళిపోతాం, ఎవ్వరికి తెలియదు. ఈ విశ్వం అనేది మనకి ఎప్పుడు కూడా ఒక భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో మనం భగవంతుడు ధ్యానిస్తాను. ఆ భగవంతుడు ఆ టైంలో ఆ గడియలో మనం సాధన ఏ విధంగా అయినా కావచ్చు, అది వాకింగ్ కావచ్చు, యోగా కావచ్చు, ఏ సాధన కావచ్చు, ఆ సాధన అవి చేయగలిగినప్పుడు ఆ విశ్వంతో మనం కనెక్ట్ అవుతాం. ఆ భగవంతుడు ధ్యానంతో ఉంటూ మన యొక్క ఆలోచనలు విధానాలు అన్నీ క్రమేణా మారుతాయి. నాకు అలా అనిపిస్తే కనుక నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. నేను తినే ఆహారం కూడా నాకు ఏ తినకూడదు, నా ఇష్ట ప్రకారం నా ఆలోచన ప్రకారం వెళ్ళిపోతూ ఉంటా. అది భోజనం కావచ్చు, నైట్ ఏదైనా డిన్నర్ కావచ్చు, నా మైండ్ సెట్ తగ్గట్టు ఉంటుంది. ఎందుకంటే ఆ ముహూర్తాన బాగుంటుందనే నా ఆలోచన. మీరు 3 వేస్తారో 4 వేస్తారో 5 వేస్తారో మీ ఇష్టం, మీకు ఎలా అనిపిస్తుంది. ఏది ఏమైనా సాధన అనేది కంపల్సరీగా చేయండి. మీ ఆరోగ్యం బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఈవినింగ్ కంటే మార్నింగ్ బెస్ట్. అందువల్ల చేయండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, హ్యాపీగా ఉండండి. నాకు తెలిసినంతవరకు చెప్తాను. మీకు ఇష్టం ఉంటే వినండి, లేదంటే వదిలేయండి. ఎందుకంటే నేను ఒకరి కోసం చెప్పను, నా కోసం ఉన్నది, నా మెంటాలిటీ విధంగా ఉంటుంది. ఏదైంది నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటా రొటీన్. దాన్ని మీరు వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం లే. ఈయనేది మాకు చెప్తున్నాడు, మేమేం తినేదని అనుకోకండి. నా మనసుకు అలా అనిపిస్తుంది, నేను చెప్పాలనుకున్నా చెప్పేసుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ.